క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 90వ సంకీర్తన 14వ శరణములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మన జీవితంలో ప్రతి ఉదయం ఒక క్రొత్త అవకాశం, ప్రతి ఉదయం దేవుడు మనకిచ్చేటువంటి క్రొత్త కృప. రాత్రంతా మనల్ని కాపాడినటువంటి దేవుడు, ఉదయమున మన కళ్ళను తెరిపించినటువంటి దేవుడు మనలను తన కృపతో నింపాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో భక్తుడైనటువంటి మోషే ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభువా, మాకు ధనం కంటే నీ కృప కావాలి, ఆహారం కంటే నీ సన్నిధి కావాలి, మనుషుల యొక్క పొగడుతల కంటే, మనుషుల యొక్క ప్రశంస కంటే నీ ఆనందం మాకు కావాలని ప్రభుని కోరుతూ ఉన్నాడు. ఉదయం దేవుని కృపను వెదుకువారు దినమంతా బలంగా ఉంటారు. ఉదయం ఎలా ప్రారంభమవుతుందో దినమంతా అలాగే సాగుతూ ఉంది. ప్రార్థనతో గనక మొదలైన రోజు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని సన్నిధితో మొదలైనటువంటి రోజు విజయముగా మారుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దావీదులా అన్నాడు, ఉదయకాలమున నీ స్వరము వినేదను. ఎందుకో తెలుసా? ఉదయం దేవునితో మాట్లాడినటువంటి వాడు దినమంతా భయపడడు. ఈ కాలంలో చాలామంది ఫోన్ చూసి రోజు ప్రారంభిస్తూ ఉన్నారు. కానీ దేవుని ముఖం చూచి ప్రారంభించేటువంటి వారి జీవితం వేరుగా ఉంటుందనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఉదయం ప్రార్థన ఆత్మకు ఆహారం, ఉదయ వాక్యం మనసుకు బలం, ఉదయకాలపు స్తుతి జీవితానికి వెలుగు అనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృప మాత్రమే నిజమైనటువంటి తృప్తినిస్తుంది. లోకంలో ఎంత సంపాదించినా మనసులో ఖాళీ ఉంటుంది. పదవులు వచ్చినా శాంతి ఉండదు. మనుషుల ప్రేమ మారిపోవచ్చు, కానీ దేవుని కృప అనేది ఎప్పటికీ మారదు అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకనే మోషే చెప్పింది ఇది ఏమన్నా తెలుసా? ప్రభువా, మాకు ఈ లోక సుఖాల కంటే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అని చెప్పేసి. దేవుని కృప ఉన్నటువంటి ఇంటిలో కొరత మధ్యలోనూ సమాధానం కలిగి ఉంటారు. కన్నీళ్ళ మధ్యలోనూ ఆశ కలిగి ఉంటారు. సమస్యల మధ్యలో కూడా ధైర్యముగా ఉంటారు. అందుకే పౌలు అన్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పేసి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఉదయకాలపు కృప జీవితాన్ని ఏం చేస్తూ ఉందంటే ఆనందంగా మార్చుతూ ఉంది. ఈ వాక్యములో ఒక మర్మాన్ని మనం గమనించవలసిన వారమేంటా ఉన్నా. నీ కృపతో తృప్తిపరచుము. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నిజమైనటువంటి ఆనందం పరిస్థితుల వల్ల కాదు, దేవుని సన్నిధి వల్ల వస్తుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. డబ్బు నవ్వు తేవచ్చేమో కానీ శాంతిని ఏమాత్రం కూడా ఇవ్వలేదు. మనుషులు తోడుగా ఉండొచ్చేమో కానీ ఏమాత్రం కూడా వారి హృదయాన్ని నింపలేరు. దేవుని కృప మాత్రం విరిగినటువంటి మనస్సును కూడా నిలబెడుతుంది. ఈరోజు చాలామంది బయట నవ్వుతున్నారు, కానీ లోపల విరిగిపోయినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే కృప లేకుండా జీవితం ఏమవుతుందో తెలుసా? భారం అవుతుంది. కానీ దేవుని కృప వచ్చినప్పుడు అలసిన వాడు బలపడతాడు, నిరాశలో ఉన్నవాడు లేచిపోతాడు, మూసినటువంటి ద్వారాలు తెరుచుకుంటాయి, ఎండినటువంటి జీవితం పుష్పిస్తుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకని ప్రతి ఉదయం కొత్త కృప వస్తూ ఉంటుంది. విలాప వాక్యములు 3:22-23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కనికరములు ప్రతి ఉదయమున నూతనములు అనేటువంటి వాక్యాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి నిన్నటి అపజయం ఈరోజు
ఈరోజు నిర్ణయం కాదు. నిన్నటి కన్నీరు ఈరోజు ముగింపు కానే కాదు. దేవుడు ప్రతి ఉదయం కూడా క్రొత్త ఆశను ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. పేతురు పడిపోయినటువంటి మాట వాస్తవం, కానీ కృప అతన్ని లేపింది. యోనా పారిపోయాడు, కానీ కృప అతన్ని మరలా మార్చింది. సమరయ స్త్రీ తిరస్కరించబడింది, కానీ కృప ఆమెను సాక్షిగా మార్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే కృప ఈరోజు మనకు అందుబాటులో ఉంటా ఉంది. కాబట్టి ప్రపంచం మనలను తృప్తిపరచలేదు, మనుషులు పూర్తిగా అర్థం చేసుకోలేరు, కానీ దేవుని కృప మాత్రమే మన ఆత్మను నింపగలదు. అలాగైతే కనుక ఈ రోజున ఈ ఉదయం ఇలా ప్రార్థించగలరా? ప్రభువా, ఈరోజు నాకు డబ్బు కన్నా నీ కృప నాకు కావాలి, సమస్యల కన్నా నీ సమాధానం నాకు కావాలి, భయం కన్నా నీ సన్నిధి నాకు కావాలి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచమని గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఆయన కృప చేత నిన్ను బలపరచటానికి, ధైర్యపరచటానికి, స్థిరపరచటానికి, ఉన్నతమైనటువంటి స్థానములో నిలబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా ప్రభువా, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఆయన కృపతో నిన్ను నింపటానికి, అలసినటువంటి హృదయాలకు బలాన్ని ఇవ్వటానికి, నిరాశలో ఉన్నటువంటి వారికి ఆశని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన కృప ద్వారా మనందరినీ కూడా బలపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి, ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా మనందరినీ కూడా చేయునుగాక. ఆమేన్.